హాయ్ అండి అందరికీ. నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో ఎగ్ రైస్ చేస్తున్నానండి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ తీసేసుకున్నానండి. ఆయిల్ తీసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 3 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. నేను 3 ఎగ్స్ని పగలగొట్టేసి ఆయిల్లో వేసేసాను. వేసేసిన తర్వాత కలిపేసేసుకోండి ఒకసారి. ఎగ్ పచ్చి స్మెల్ పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేయండి. మరీ హెవీగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదండి. కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత రైస్ మనం చల్లార్చిన రైస్ అయినా ఓకేనండి, లేకపోతే ఆఫ్టర్నూన్ రైస్ అయినా ఓకే. నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ రైస్ ఈవినింగ్ చేస్తున్నానండి. ఆఫ్టర్నూన్ రైస్ తీసేసుకున్నాను ఈ వీడియోలో. టోటల్ రైస్ మొత్తం అలా ఎగ్లో వేసేసేయండి. అప్పుడే హీట్ రైస్తో చేస్తే మాత్రం అంత ముద్దలా అయిపోతుందండి. సో మ్యాక్సిమం చల్లారిన రైస్నే తీసేసుకోండి. రైస్ చల్లారిన తర్వాత అందులో వేసేసి ఇలా గరిటెతో ఒకసారి కలిపేసేసేయండి. ఆయిల్ మొత్తం ఆ ఎగ్ ఆయిల్ మొత్తం టోటల్ రైస్కి పట్టేలాగా ఒకసారి మంచిగా కలిపేసేసుకోండి. కొంచెం హీట్ అవ్వనివ్వండి. ఒక 1 మినిట్ వరకు కుక్ అవ్వనివ్వండి రైస్ వేసిన తర్వాత. మూత పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. ఒక 1 మినిట్ తర్వాత రైస్ కుక్ అయ్యేలాగా మంచిగా కలిపేసేసుకోండి. అడుగంటకుండా చూసుకోండి, అడుగంటకుండా కలుపుతూ ఉండండి. ఇలా కలిపేసి 1 మినిట్ కుక్ అవ్వనివ్వండి. 1 మినిట్ కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు కారం, ఎండు కారం తీసేసుకున్నానండి. 1/2 స్పూన్ వరకు ఎండు కారం యాడ్ చేశాను. అలాగే 1/2 స్పూన్ వరకు ఆల్ మిక్స్డ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ధనియా పౌడర్ యాడ్ చేసిన తర్వాత చికెన్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా అండి, అది తీసేసుకున్నాను. అది వచ్చేసి ఒక స్పూన్ వరకు తీసేసుకున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి. ఆ కారము, మసాలాలు, సాల్ట్ టోటల్ ఆయిల్కి పట్టేలాగా హై ఫ్లేమ్లో ఉంచకండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మొత్తం టోటల్ కలిపేసేయండి. మంచిగా మసాలాలన్నీ రైస్కి పట్టేలాగా కలిపేసేసుకోండి. ఎంత కలిపితే అంత మంచిగా పడుతుందండి. సో మ్యాక్సిమం ఎక్కువ కలపనీకే ట్రై చేసేయండి. ఇలా కలిపేసిన తర్వాత ఒక 1 మినిట్ వరకు హీట్ అవ్వనివ్వండి టోటల్ రైస్నంతా. ఇలా హీట్ అయిన తర్వాత నేను సోయా సాస్ తీసేసుకున్నానండి. సోయా సాస్ వచ్చేసి ఒక స్పూన్ వరకు తీసేసుకున్నాను. ఒక స్పూన్ వరకు సోయా సాస్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా సోయా సాస్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఆ సోయా సాస్ కూడా రైస్కి పట్టేలాగా కలిపేసేయండి. హై ఫ్లేమ్లో మాత్రం ఉంచకండి గ్యాస్ని, ఎందుకంటే అన్నం చిట అనుకుంటూ పైకి చిల్లుతూ కనిపిస్తుంది. సో మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసేసేయండి. ఇలా కలిపేసుకొని 1 మినిట్ వరకు హీట్ అవ్వనివ్వండి. ఇలా 1 మినిట్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. 1 మినిట్ తర్వాత టోటల్ అడుగంటుకోకుండా ఒకసారి కలిపేసేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత ఇందులోకి క్యారెట్ యాడ్ చేస్తున్నానండి. క్యారెట్ పీసెస్ వచ్చేసి నార్మల్ సైజ్ది తీసేసుకున్నానండి నేను క్యారెట్. సో క్యారెట్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి కలిపేసేసుకోండి. నేను మామూలుగా ఆయిల్ ఎగ్ కొట్టి పోసినప్పుడే నేను క్యారెట్ పీసెస్ వేయలేదండి. అలా అయితే అంత టేస్టీగా అనిపించదు. సో తింటుంటే కొంచెం ఈ క్యారెట్ పన్ను కింద పడుతూ ఉంటే ఆ నాలుకకి టేస్ట్ అనేది తెలుస్తుంది కదా. సో అందుకనేసి నేను పైకి ఇలా యాడ్ చేశానండి క్యారెట్ పీసెస్. ఇలా యాడ్ చేసేసి అవి కూడా ఒక 1 మినిట్ వరకు హీట్ అవ్వనివ్వండి. 1 మినిట్ తర్వాత హీట్ అయిన తర్వాత కలుపుతూ ఉండండి. కలిపేసిన తర్వాత అందులోకి
నిమ్మరసం యాడ్ చేస్తున్నానండి. నిమ్మరసం లెమన్ వచ్చేసి నేను నార్మల్ సైజు లెమన్ తీసేసుకున్నానండి. మరీ స్మాల్ సైజ్ కాకుండా మరీ బిగ్ సైజ్ కాకుండా నార్మల్ది తీసేసుకున్నాను. నార్మల్ది తీసేసుకొని అందులో లెమన్ జ్యూస్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి. ఆ లెమన్ అది నిమ్మకాయ రసం అంతా అన్నంకి పట్టేలాగా రైస్కి పట్టేలాగా కలిపేసేసుకోండి ఒకసారి. అన్నం హీట్ అయింది కదా అండి. హీట్ అయిన తర్వాత గ్యాస్ వచ్చేసి లో ఫ్లేమ్లో ఉంచేసేయండి. లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ నిమ్మరసం మొత్తం టోటల్ రైస్కి పట్టేలాగా కలిపేసేసుకోండి. కలిపేసిన తర్వాత ఆనియన్ తీసేసుకున్నానండి. ఆనియన్ వచ్చేసి మన ఫ్లేవర్ మనకు కొంచెం ఆనియన్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువనే తీసేసుకోండి. నార్మల్గా తినే వాళ్ళైతే కొంచెం తక్కువనే తీసేసుకోండి. నేను వచ్చేసి బిగ్ సైజ్ తీసేసుకున్నానండి ఆనియన్. సో అది కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి కలిపేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసే ముందు ఈ ఆనియన్ యాడ్ చేయండి. అలా అయితేనే టేస్ట్ అనేది తింటూ ఉంటే టేస్ట్ అనేది తెలుస్తుంది ఆనియన్ ఫ్లేవరు. సో అందుకనేసి ఈ గ్యాస్ కట్టేసే ముందే ఆనియన్ యాడ్ చేసేసేయండి. ఆనియన్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి. ఇలా కలిపేసేసి గ్యాస్ ఆఫ్ చేసేసేయండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర క్వాంటిటీ వచ్చేసి కొంచెం ఎక్కువగానే తీసేసుకోండి. సో ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది అన్నంకి పట్టేలాగా రైస్కి పట్టేలాగా ఒకసారి కలిపేసేయండి. కలుపుతూ ఉండండి. ఆ ఫ్లేవర్ అనేది అన్నానికి ఆటోమేటిక్గా అన్నంలో ఉన్న హీట్ తోటి ఆ ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవర్ అనేది రైస్కి పడుతుంది. సో అందుకనేసి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కలిపేసేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఎగ్ రైస్ అనేది. పిల్లలు ఇలా ఎగ్ రైస్ కావాలని అడిగినప్పుడు బయట తీసుకొచ్చి పెట్టే ఆ బయట ఫుడ్ కంటే ఇలా ఈజీ మెథడ్లో ఇంట్లో చేసి పెట్టడమే బెటర్ అని నా ఫీలింగ్ అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.